ఓం శ్రీ గురుభ్యో నమః. ఆనంద నిలయం ఛానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. ఈ వీడియో ముందు వీడియోకి కొనసాగింపు. గత వీడియోలో మనం సూర్య భగవాను యొక్క స్వరూపం వేదంలో ఏమి చెప్పబడింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇక ఈ వీడియోలో సూర్య భగవానుని ఎలా అర్చించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. సూర్య భగవానుని యొక్క ఆరాధనా పద్ధతులు అనేకములు మనకి లభిస్తూ ఉన్నాయి వేదములలో. ఏమిటి ఆ పద్ధతులు అంటే చాలా అన్నీ కూడా వేదోపదిష్టములై ఉన్నాయి కనుక వీటికి కొన్ని అధికార భేదములు అనేటువంటివి ఉంటాయి. వాటిని గురువుల వలన తెలుసుకుని వాటిని మనం ఆచరించవలసి ఉన్నది. అయితే సామాన్యతః అందరూ కూడా సూర్య భగవానుని అర్చించేటువంటి పద్ధతులు ఏమిటి అంటే అవి కూడా చాలా విస్తారంగానే ఉన్నాయి. భగవంతుణ్ణి అర్చించేటువంటి పద్ధతులు కొన్ని రకములైనటువంటి సమూహములు. ఏమిటి అంటే మొదటిది అర్చనం. అంటే మీరు అర్చన అనేటువంటి విషయాన్ని గురించి ఇదివరకు ఒకసారి నేను మీకు చెప్పి ఉన్నాను. భగవంతుని యొక్క ఆరాధన అంటే ఏమిటి అంటే భగవంతునికి కృతజ్ఞత తెలపడమే ఈ అర్చనా పద్ధతి అనేటువంటి విషయాన్ని మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. కనుక అర్చన అంటే భగవంతునికి మనం చెప్పుకునేటువంటి కృతజ్ఞత. అది ఏమిటి అంటే వాటిని పంచ ఉపచార పూజ, షోడశ ఉపచార పూజ అని రెండు రకాలైనటువంటి పద్ధతులు మనకి సూర్యారాధనలో కనిపిస్తూ ఉన్నాయి. లలితా సహస్రనామంలో మనకి ఈ ఉపచార పూజల విషయం మనకి చెప్పిన ఏమిటి అంటేట పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి అని 5 ఉపచారములు చాలుట అమ్మకి మనల్ని అనుగ్రహించడానికి. 5 ఉపచారములు చాలు. అదేవిధంగా షోడశోపచారములు, అమ్మవారిని పూజ చేయడానికి చతుషష్ఠి ఉపచారములు అని 64 ఉపచారములు కూడా ఉన్నాయి. కనుక ఈ విధమైనటువంటి అర్చన కూడా మనకి కనిపిస్తూ ఉన్నది. ఏమంటే మరి సూర్య భగవానుడు ఏదైతే ఉన్నారో అది మీరు పురుష రూపంగా చెబుతూ ఉన్నారు అని మనకి ఒక సందేహం వస్తే గాయత్రి మంత్రము అని మనం జపిస్తూ ఉంటాం. ఆ మంత్రం సూచించేటువంటి దేవత ఎవరైతే ఉంటారో అది సూర్య భగవానుడే ఆ మంత్రంలో గోచరిస్తారు. సవితుః వరేణ్యం భర్గః, ఈ 3 పేర్లు కూడా సూర్య భగవానునివే. మరి మనం జపించేటువంటిది మనం గాయత్రి అంటాం, మరి గాయత్రీ దేవత అంటాం. చూసారా ఇక్కడ ఈ అభేదతత్వం. అందువలనే సూర్య భగవానుడు కూడా ఈ దేవతల అందరి యొక్క స్వరూపము ఒకటే గుణము అని చెప్పడానికి ప్రధానమైనటువంటి విషయం ఇదే. ఈ 6 మూర్తులలోనూ ఉన్నది ఒకే ఒక్క గుణము. కనుకే సూర్య భగవానుని కూడా వేదం ఒప్పుకున్నది. అందుకనే శంకరాచార్యులు
వారు ఈ షణ్మత స్థాపనలో సూర్య భగవాన్ని కూడా పునః వ్యవస్థీకరించారు అని చెప్పుకోవడానికి. అందువలన సూర్య భగవానుడే అమ్మవారు, సూర్య భగవానుడే విష్ణువు, సూర్య భగవానుడే రుద్రుడు. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెబుతున్నాను అంటే, ప్రతి విషయము చెప్పినప్పుడు వీటినన్నింటినీ కూడా తలుచుకుని అన్నింటిలోనూ ఉన్నటువంటి సగుణ పరబ్రహ్మ ఒక్కరే అనేటువంటి విషయాన్ని మనస్సుకి పదే పదే చెప్పడం వలన మాత్రమే మనస్సు దృఢం అవుతుంది. అంతవరకు కూడా మనం సూర్యుడిని సూర్యుడిలాగే చూస్తాం, ఈశ్వరుణ్ణి ఈశ్వరుడిలాగే చూస్తాం, విష్ణువుని విష్ణువులాగే చూస్తాం. వీరందరూ కూడా ఒకటే పరబ్రహ్మ అనేటువంటి విషయాన్ని మనకి ఎలా రూఢి అవుతుంది? అవ్వడం కోసమే ఇన్ని రకములుగా ఎన్నిసార్లు పదే పదే చెప్పుకుంటూ ఉంటాం. మీకు ఒక చాలా చిన్నపాటి ఉదాహరణ చెబుతారు. ఇప్పుడు చక్కగా భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకుంటాం అని అనుకోండి. అలా వేసుకున్నప్పుడు తమలపాకు ఉంటుంది, అది పచ్చని వర్ణంలో ఉంటుంది. సున్నం ఒక తెల్లని వర్ణంలో ఉంటుంది. దాంట్లో కొంచెం పోక చెక్క వేశారు, నల్లని వర్ణంలో ఉంటుంది. ఏమండి? ఆ తర్వాత దాంట్లో ఇంకోటి ఏదో వేశారు, ఏది ఈ జామ్ లాంటి పదార్థం ఏదైనా దాంట్లో వేస్తూ ఉంటారు కదా, అవి ఎర్రగా ఉంటాయి. ఇలా అన్ని రకాలైనటువంటి పదార్థములు కూడా వేసిన తరువాత శుభ్రంగా దాన్ని నమిలేశారు, శుభ్రంగా పిప్పి చేసేసారు. నాలిక అప్పుడు నోరంతా కూడా ఏ వర్ణంలో ఉంటుంది? అది ఎర్రగా ఉంటుంది. అదేమిటది? దానిలో ఉన్నటువంటి గుణం, ఒక్క గుణం కూడా మీరు నమిలిన తర్వాత లేదే. ఆకు పచ్చని ఆకు వేసుకున్నారు, కనీసం మీ నోరు పచ్చ కావాల. తెల్లని సున్నం రాశారు, ఎక్కడా తెల్లగాలేదు. నల్లని పోక చెక్క వేశారు, పోని నోరు నల్లగాలేదు. ఎర్రని జాము వేశారు, ఇది ఎర్రగానే ఉంటుంది అనుకోండి. అయినప్పటికీ అది మామూలుగా ఫ్లేవర్ కోసం వేసుకుంటాను తప్పితే అది దానికి ఇది లేదు. ఈ మూడు వేశారు, కానీ ఈ మూడు రంగుల్లోనూ ఏ రంగు రాలేదు మీ నోటికి. మరి ఇంకొకటి ఏదో వచ్చింది అంటే దాని యొక్క గుణం, ఆ మూడు కలిసినటువంటి గుణం ఏమి తెచ్చింది మనకి అంటే ఒక ఎర్రని అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని తెచ్చింది నాలికకు. చక్కగా నాలిక ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడు, లేదంటే మంచి భార్య వస్తుంది అనేవారు పూర్వం కదా. అందువలన గుణం, దానిలో చూడవలసినటువంటిది ఏమిటి అంటే గుణం. అలా సుబ్రహ్మణ్యుడు, సూర్య భగవానుడు, రుద్రుడు, విష్ణువు, వీటినన్నింటిలో ఉన్నటువంటి గుణం ఏమిటి అంటే పరబ్రహ్మతత్వం. ఏదో మీకు చిన్న ఉదాహరణగా ఉంటుందని చెప్పాను తప్పితే ఇది సూర్యుడు, ఆ ఆకు సూర్యుడు, లేతే ఆ పాకేమో రుద్రుడు, ఆ తెల్లని సున్నమేమో విష్ణుమూర్తి అని కాదు దీని ఉదాహరణ. ఏదో మీకు ఉదాహరణగా ఉంటుంది అన్నట్లుగా చెప్పాను నేను, అంతే. ఏమంటే ఉపమానంగా. అలా వీటినన్నింటిలోనూ కూడా ఉండేటువంటి గుణం ఏదైతే ఉన్నదో అది పరబ్రహ్మతత్వము. అలా పరబ్రహ్మరూపుడైనటువంటి సూర్య భగవాన్ని ఆరాధించే పద్ధతులు అనేకములు మనకి కనిపిస్తూ ఉన్నవి. వాటిలో భాగంగా సామాన్యులు అందరూ కూడా ఆచరించడానికి ఒక అద్భుతమైనటువంటి నామములు, అదేవిధంగా ఆ పూజా విధానము, ఇదంతా కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాం. పంచ ఉపచారములు అంటే గంధము, పుష్పము, ఆ తర్వాత ధూపము, దీపము, నైవేద్యం. ఈ ఐదింటిని పంచ ఉపచారములు అని పిలుస్తారు.
ఇక్కడ గంధం అంటే సూర్య భగవానునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రంగు ఉంటే అది ఎరుపు. చక్కగా ఎర్ర చందనం చెక్క సానపట్టి ఆ గంధాన్ని కనుక సూర్య భగవానునికి అర్పించినట్లయితే భగవానుడు చక్కగా సంతృష్టి చెందుతాడు అని. అందువలన ఇక్కడ గంధం అంటే రక్త చందనం. ఆ తరువాత పుష్పం. ఈ 5 కూడా ఏమిటంటే పృథ్వీతత్వము. ఏవి ఈ పంచ ఉపచారములు కూడా 5 తత్వములు. ఆ 5 తత్వములు ఏమిటి అంటేట దీనిలో గంధం పృథ్వీతత్వం, ఇక పుష్పం ఆకాశతత్వం, ఇక ధూపం వాయుతత్వం, దీపం అగ్నితత్వం, ఈ నైవేద్యం రస నీటి తత్వం. ఈ 5 తత్వములు ఈ పంచభూతములే పంచ ఉపచారములుగా కలిగి ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం ప్రత్యేకించి తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మీకు ఎవ్వరూ చెప్పి ఉండరు నాకు తెలిసి. గంధ తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే అని చెబుతారు. ఈ గంధ తన్మాత్రయే గంధం, శబ్ద తన్మాత్రయే ఆకాశము పుష్పం, వాయు తన్మాత్రయే ధూపము గాలి, అగ్ని తన్మాత్రయే రూప తన్మాత్రయే దీపం, రస తన్మాత్రయే నైవేద్యం. ఇలా ఈ పంచభూతములే పంచ ఉపచారములు. ఈ విషయాన్ని కాస్తంత అంటే బాగా ముందుకు వెడితేనే కానీ ఈ విషయాల్ని ఎవరూ కూడా చెప్పరు. సాధనాపరంగా నలుగురు ఈ విషయాన్ని తెలుసుకుంటారని ప్రత్యేకించి చెబుతూ ఉన్నాను. ఇది ముందుకు వెడితేనే కానీ చెప్పేటువంటి సబ్జెక్టు కాదు ఇది. కాకపోతే కొంచెం తెలుసుకుంటే ఇక మున్ముందు ఇంకా ఎంత గొప్ప విషయాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలియచేయడం కోసం ఈ విషయాన్ని చెబుతున్నాను. ఇది అర్థమైతే సరి, లేకపోతే ఒక కామెంట్ చేయండి. ఇంకా వివరంగా మున్ముందు వీడియోల్లో నేను మీకు తెలియజేస్తాను. ఏమండి, ఇలా ఈ 5 ఉపచారములు చేత పూజించినట్లయితే సూర్య భగవానుడు సంతృష్టి చెందుతాడు అని. ఇక గంధం గురించి రక్త చందనం అని చెప్పుకున్నాము. ఇక పుష్పం విషయంలో సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి పుష్పం ఎర్రని కలువలు. అవి లేదంటే ఎర్రని పుష్పం ఏదైనా మందార పుష్పం అవ్వండి, గులాబీ పువ్వు అవ్వండి, ఎర్రని కలువ పువ్వు కానివ్వండి, ఇవి సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి. ఇది కాకుండా చాలా సులభంగా లభ్యమయ్యేటువంటి పువ్వు ఇంకొకటి ఉంది, కానీ ఖర్చు లేదు, పైసా ఖర్చు లేనటువంటి పువ్వు, ఎక్కడ పడితే అక్కడ దొరికేటువంటి పువ్వు. ఏమిటయ్యా అంటే శ్వేతార్కము, తెల్ల జిల్లేడు పువ్వులు. అవి సూర్య భగవానునికి అత్యంత ప్రీతివంతమైనటువంటి పువ్వులు. ఆ పువ్వుల చేత పూజించినట్లయితే చక్కగా సూర్య భగవానుడు చక్కగా ప్రీతి చెందుతాడు. దీనిలో ఏ విధమైనటువంటి సంశయం కూడా లేదు. అందరికీ దొరికేటువంటి పువ్వులు. ఈ పువ్వుల చేత పూజించినట్లయితే తప్పక సూర్య భగవానుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక ధూపం. ఈ ధూపం దగ్గరికి వచ్చేసరికి మామూలుగా అగరబత్తులు పొగ వేసేస్తూ ఉంటాం. మీకు వీలు కుదిరితే చక్కగా బొగ్గులు మీద ఈ సాంబ్రాణి గుగ్గిలం ఈ 2 కలిపి చక్కగా పొగ వేయవచ్చు ధూపం. ఇది వేసినట్లయితే ఉత్తమం అగరబత్తుల కంటే, మనకి మార్కెట్లో దొరికే అగరబత్తుల కంటే. ఇంకా ఎంతకంటే శ్రేష్టమైనటువంటి ధూపం ఇంకొకటి ఉంది. చక్కగా
ఆవు పేడ పిడకలు దొరుకుతాయి మనకి. దాని మీద చక్కగా ఆవు నెయ్యిని కనుక వేసినట్లయితే కాల్చిన తరువాత పిడకని అంటించి కాలిన తరువాత ఆ మంట మీద కనుక ఆవు నెయ్యి కనుక వేసినట్లయితే అది పొగ వస్తుంది. అది చాలా ఉత్తమమైనటువంటి ధూపం. ఇది కేవలం సూర్య భగవానునికి కాదు, మీరు ఏ దేవతార్చన చేసినా ఉత్తమమైనటువంటి ధూపం ఏమిటండి అంటే ఇదే ఉత్తమమైనటువంటి ధూపం. లేకపోతే ఈ బొగ్గుల మీద సాంబ్రాణి గుగ్గిలం కలిపి వేయడం, ఈ రెండు వేసేటువంటివి చాలా ఉత్తమమైనటువంటి ధూపములు. ఇది గనక భగవంతునికి సమర్పిస్తే చక్కగా మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. ఏమిటండి దేవుడికి ఇవ్వడం ఏమిటి, మనం ఆరోగ్యవంతంగా ఉండడం ఏమిటి అంటే, నిజానికి అంటే భగవంతుడు సూక్ష్మ రూపంలో మనం అర్చన చేసినప్పుడు మనకి కనిపిస్తాడు కదా. మనకి ప్రత్యక్షంగా భగవంతుణ్ణి చూసేటువంటి శక్తి కూడా మన కళ్ళకి లేదు. కానీ అక్కడ ఆ విధమైనటువంటి ధూపం వేయడం వలన ఆ పొగ పీల్చేటువంటిది ముఖ్యంగా మనమే. దాని వలన మన శరీరం శుద్ధం అవుతుంది. ఈ సాంబ్రాణి గుగ్గిలం వీటిలో ఏదైనా కాస్తంత కల్తీ జరిగి ఇదైనా అది కొంతమందికి ఈ ఎలర్జీ ఉన్నటువంటి వాళ్ళకి ఈ ధూపం పడదు, ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది, కాస్తంత ఇదో. అదే ఈ నేతి ధూపాన్ని, ఏది ఆవు పేడ పిడక మీద చక్కగా వచ్చేటువంటి పొగ, నేతి పొగ ఏదైతే ఉందో అది చాలా ఉత్తమమైనటువంటి ధూపం. అది శరీరానికి చాలా అవసరం. అందుకనే అది ప్రధానమైనటువంటి ధూపంగా నేను చెబుతూ ఉన్నాను. కనుక ఆ పొగ వేయండి, మీరు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఇక్కడ మీరు చూడండి, ఆవు నెయ్యి అంటే మనకి ఈ పూజా షాపుల్లో వాటిలో ఏవో పేర్లు ఉంటాయి. దీపారాధన ఆవు నెయ్య అని, దానిపైన ఇంకా ఏదో పేరు ఉంటుంది. ఆ దీపారాధన ఆవు నెయ్య అంటారు కదా, అది తీసుకొచ్చి చేసేస్తారు. మీరు దీపం ఏం చేస్తారు ఏంటి, దీపారాధనకి ఆవు నెయ్యి వేరేగా, హోమానికి ఆవు నెయ్యి వేరేగా, అభిషేకానికి ఇంకో రకంగా, తినడానికి ఇంకో రకంగా ఉండదు కదా. ఆవు నెయ్యి అంటే ఆవు నెయ్యి, అది ఏదైనా ఉత్తమమే. కానీ ఈ దీపారాధన ఆవు నెయ్యి ప్యాకెట్ వెనక్కి తిప్పి చూశారనుకోండి, డోంట్ ఈట్ అని చెప్పి దాని మీద రాస్తాడు. యానిమల్ ఫ్యాట్ కాదు, ఏదో వనస్పతి ఫ్యాట్ అని అవని ఇవని అది రాస్తాడు దాని మీద. అంతే తప్పితే అది నెయ్యి కాదు. దయచేసి ఆవు నెయ్యి అంటే ఆవు నెయ్యే, అది తీసుకునే దీపారాధన చేయాలి. అంతే తప్పితే ఈ పూజా ప్యాకెట్లలో ఈ వచ్చేటువంటి దీపారాధన ఆవు నెయ్యి కొని మాత్రం మీరు దీపారాధన చేయడం అంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు. దాని బదులు శుభ్రంగా ఏ నల్ల నువ్వుల నూనె తెచ్చుకోండి, చక్కగా దీపం వెలిగించండి, చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. దాని వలన దాని నుంచి వెలువడేటువంటి ఆ దీపం వెలుగుతూ ఉండగా వచ్చేటువంటి పొగ కానీ ఆ వెలుగు కానీ అది ఇంకా ఉత్తమమైనటువంటిది. అంతే తప్పితే ఇది డాల్డాలు ఏవి, ఈ దీపారాధన నూనెలు, ఈ దీపారాధన నెయ్యి, దీపారాధన ఆవు నెయ్యి ఏదైతే ఉందో అది డాల్డాయే. దాంట్లో వేస్ట్, ఇంకా చెప్పాలంటే ఆ డాల్డాయే వేస్ట్. ఆ డాల్డా కూడా తయారు చేయగా పిప్పో ఇంకోటో ఏదో వేస్ట్ ఉంటుంది, అర్ధ పదార్థం, అదే ఇది. అంతకుమించి ఈ దీపారాధన ఆవు నెయ్యిల్లో ఏముండదు. దయచేసి దాన్ని వాడుకుని మీరు పూజ చేసుకుని నాకేదో ₹1,00,000 ₹1,00,000 లాభం వచ్చేయాలంటే అంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు. దయచేసి ఈ మాటను ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోండి. ఇది నా మనవిగా చెబుతూ ఉన్నా. అంతటి దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. దయచేసి ఆ పని మాత్రం చెయ్యకండి. అంతటి ఉత్కృష్టమైనటువంటి ఈ దీపం, ఇది భగవంతునికి చాలా విశేషం. ఆ తరువాత నివేదనం. ఇక నివేదనం భగవంతుని సూర్యనారాయణమూర్తి యొక్క విశేషమైనటువంటి నివేదనం ఏమిటి అంటే పరమాన్నం. చక్కగా ఆవు పాలు, అదేవిధంగా బెల్లం,
బియ్యంతో చేసినటువంటి ప్రసాదం. ఇది చాలా ఉత్తమమైనటువంటి ప్రసాదం. లేదంటే గోధుమ నూక ప్రసాదం, ఎర్ర గోధుమ నూక ప్రసాదం. ఇది సూర్య భగవానునికి అత్యంత ప్రీతిమంతమైనటువంటి నివేదనంగా చెప్తూ ఉన్నారు. గుండెకి సంబంధించి చాలా ఉత్తమమైనటువంటి ఫలం ఏదైనా ఉంది అంటే అది కేవలం దానిమ్మ గింజలు. అవి తిన్నట్లయితే మంచి గుండె మంచి బలంగా కొట్టుకుంటుంది, రక్త ప్రసరణ అది కూడా మంచి చక్కగా జరుగుతుంది, రక్తం వృద్ధి చెందుతుంది. అందుకనే వేదంలో హృద్రోగం అనే ఒక పదం ఒకటి ఉంటుంది. ఏమిటంటే సూర్య భగవాన్ని ఆరాధన చేయడం వలన ఈ హృదయ సంబంధమైనటువంటి రోగాలు తొలగిపోతాయి అని. అందువలన సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి ఫలం అంటే అది కేవలం దానిమ్మ ఫలం. అది నివేదన చేసినట్లయితే చక్కగా సూర్య భగవాను యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. ఇవి 5 ఉపచార పూజలు. ఏమండి, ఇది చేసినట్లయితే తప్పక మనకి సూర్య భగవానుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇది ఎలా చేయాలి అంటే సూర్య భగవాన్ని ముందు చక్కగా స్నానం చేసుకుని, ఇక మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రత్యక్షంగా మనం సూర్య భగవాన్ని అర్చించాలి అంటే సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేవాలి. నిద్ర లేచి సూర్యోదయం అయ్యే సమయమునకు చక్కగా మనం స్నానాదులన్నీ కూడా పూర్తి చేసేసుకుని ఏ విధమైనటువంటి పూజ చేయాలనుకుంటామో ఆ సంభారాలన్నీ కూడా ఎదురు పెట్టుకుని సూర్య భగవానుడు ఉదయిస్తున్నాడు అనగా కూర్చుని చక్కగా సంకల్పం చేసుకుని ఆచమనం సంకల్పం చేసుకుని అప్పుడు సూర్య భగవానునికి అలా ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్య భగవానునికి 3 దోషులతో నీళ్లు అర్ఘ్యము అని పిలుస్తాం. వాటిని చక్కగా అలా విడిచిపెట్టి సూర్యునికి నమస్కరించుకుని ఆ తరువాత ఈ పూజా కార్యక్రమం అనేటువంటిది ప్రారంభం చేయాలి. ఆ నీళ్లు విడిచిపెట్టే పద్ధతినే సంధ్యావందనం అని పిలుస్తూ ఉంటాం. అందువలన ముందుగా సూర్యుడు ఉదయిస్తూ ఉన్నటువంటి దానినే సంధ్య అని పిలుస్తాం. అలా ఉదయిస్తూ ఉండగా ఆ సూర్యునికి చక్కగా ఆ నీళ్లు విడిచిపెట్టడం. ఏమన్నా మాకు మంత్రాలు ఏమీ రావు, నష్టమేం లేదు. నమో మిత్రాయ భానవే మృత్యుర్మే పాహి అని అంటూ ఒక అర్ఘ్యాన్ని, భ్రాజిష్ణవే విశ్వహేతవే నమః, భ్రాజిష్ణవే విశ్వహేతవే నమః, ఇదం అర్ఘ్యం సమర్పయామి శ్రీ సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః, ఇదం అర్ఘ్యం సమర్పయామి అని 3 పర్యాయములు నీరు విడిచిపెట్టి చక్కగా అప్పుడు ఈ పూజ చేయండి. 1 నిమిషమే పూజ. శ్రీ సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః, లేదంటే ఇందాకని చెప్పినటువంటి 2 మంత్రములలో ఏదైనా. గంధం సమర్పయామి అంటూ కాస్తంత గంధం అలా స్వామివారికి చూపించి నమస్కరించడమే. గంధం సమర్పయామి నమః, పుష్పం సమర్పయామి నమః. ఇందాకని చెప్పాను కదా, ఆ మంత్రములలో ఏదో ఒక మంత్రాన్ని తీసుకోవడం, నామాన్ని తీసుకోవడం, పుష్పం సమర్పయామి నమః. అలా ఈ 5 ఉపచారములు చేయడం. ఆ పుష్పం సమర్పయామి నమః అన్న దగ్గర చక్కగా మీకు వీలు కుదిరినట్లయితే ఒక 12 పువ్వులు, ఏ పువ్వైనా పర్వాలేదు. దాంట్లో మందారం కానీ, ఇందాకనే మీకు చెప్పాను, కలువలు, ఎర్రని కలువలు, మందారములు, గులాబీలు, జిల్లేడు పువ్వులు, లేదంటే కరివేరు పువ్వులు. ఇవన్నీ మనకి చాలా సులభంగా లభించేటువంటి పువ్వులు. ఏవి? ఈ కరివేరు పువ్వులు కానీ, మందార పువ్వులు కానీ, లేదంటే జిల్లేడు పువ్వులు కానీ. ఇవి ఒక 12 తెచ్చుకోండి. ఈ 12 కూడా మొదటి నామం. సూర్య భగవానునికి 12 నామములు ఉన్నాయి. ముఖ్యంగా ఆ 12 నామములు
తలుచుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని సూర్య భగవానునికి అర్పించాడు. 1 మిత్రాయ నమః అని ఒక పుష్పం స్వామివారికి సమర్పించాడు. 2 రవయే నమః అంటూ 2వ పుష్పాన్ని, సూర్యాయ నమః అని 3వ పుష్పాన్ని, భానవే నమః 4వ పుష్పం, ఖగాయ నమః 5వ పుష్పం, పూష్ణే నమః 6వ పుష్పం, హిరణ్యగర్భాయ నమః 7వ పుష్పం, మరీచయే నమః 8వ పుష్పం, ఆదిత్యాయ నమః 9వ పుష్పం, సవిత్రే నమః 10వ పుష్పం, అర్కాయ నమః 11వ పుష్పం, భాస్కరాయ నమః 12వ పుష్పం. ఈ చెప్పినటువంటి నామములు ఏవైతే ఉన్నాయో ఇవి ద్వాదశాదిత్యులు అని 12 సూర్యుల పేర్లు. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః. ఈ 12 మంది సూర్యుల యొక్క స్వరూపమే ఎదురుగుండా నువ్వు కనిపిస్తూ ఉన్నటువంటి నువ్వు అని. ఈ ఖగోళ శాస్త్ర అధ్యయనంలో మొన్న మధ్యాహ్నం ఎవరో ఆకాశంలో ఇంకొక సౌర కుటుంబం కనిపించినది, ఇది ఇన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అని ఆ మధ్యాహ్నం ఒక వీడియో ఒకటి యూట్యూబ్లో చూశాను. ఎవరో ఒక శాస్త్రవేత్త ఆయన ఎవరో కనుగొన్నారట ఇంకొక సౌర కుటుంబాన్ని. ఒక సౌర కుటుంబం ఏమిటి, మనకి విశ్వంలో ఉన్నటువంటివి 12 సౌర కుటుంబాలు. ఆ 12 సౌర కుటుంబాలు ఈ 12 ఆదిత్యులతో కూడుకుని ఉన్నది. అదే విషయాన్ని మనకి మన పురాణాలలో మన మహర్షులు మనకు అందించారు. అంతే తప్పితే ఆ అమెరికా వాడు, ఆ రష్యా వాడు, వాడెవడో మొత్తానికి టెలిస్కోప్లో ఇంకోటో వేసుకుని వాడెవడో చెబితేనే కానీ నమ్మలేని దౌర్భాగ్య దరిద్రపు పరిస్థితి మన భారతీయులది. ఇది చెప్పడానికి నాకు అసలు సిగ్గేమీ లేదు. అసలు మనదైనటువంటి వాంగ్మయాన్ని, మనదైనటువంటి విజ్ఞానాన్ని మన వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కనుక ఏమిటయ్యా అంటే ఎప్పటికైనా ప్రతి ఒక్కరూ మన జ్ఞానం ఇంత ఎక్కడికక్కడ ఇంత గొప్పగా ఎంత గొప్పగా మన విజ్ఞానం పరిణమిల్లి చక్కగా ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉన్నా సరే మనం దాన్ని ఒప్పుకోలేనటువంటి స్థితిలో మనల్ని తయారు చేసేసారు, మనం తయారైపోయాం. కనుక మన సంప్రదాయం చాలా గొప్పది, మన సంప్రదాయం చాలా అడ్వాన్స్డ్, మన సంప్రదాయం చాలా గొప్పది. ఇంతే. కనుక ఈ 12 నామములతో 12 పుష్పములు, ఆ పుష్పం సమర్పయామి అన్న దగ్గర గనుక మనం చక్కగా అర్చించి తర్వాత ధూపము, దీపము, నైవేద్యం ఏవి ఇక ముందు చెప్పాను కదా 2 నామములు, ఆ నామములే మహామంత్రములు. వేదంలో చెప్పినటువంటి మహామంత్రములు నామములు కాదు. ఆ 2 కూడా నామములు కాదు, మంత్రములు. నమో మిత్రాయ భానవే మృత్యుర్మే పాహి అనేటువంటిది ఒక మంత్రం, భ్రాజిష్ణవే విశ్వహేతవే నమః ఇది 2వ మంత్రం. ఈ 2 కూడా మంత్రములే, నామములు కాదు. అథర్వ వేదంలో సూర్యోపనిషత్తులో చెప్పినటువంటి మంత్రములు. కనుక ఈ మంత్రముల 2తో ఈ 5 ఉపచారములు కూడా ఆ సూర్య భగవానునికి, ఈ మంత్రములలో 2 మంత్రములు కూడా ఆ సూర్య భగవానుని అర్చించడానికి ఉత్తమమైనటువంటి మంత్రములు, అందరూ కూడా ఆచరించడానికి ఉత్తమమైనటువంటి మంత్రములు. ఇవి ఎవరైనా సరే
బాలాది వృద్ధ పర్యంతం, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా ఈ యొక్క మంత్రముల చేత ఈ విధంగా 5 ఉపచారములతో చాలా సూక్ష్మంగా 2 నిమిషాలలో ఈ పూజా కార్యక్రమాన్ని చేసేసుకోవచ్చు. అంత ఉత్తమమైనటువంటి పూజా పద్ధతిని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇక షోడశోపచార పూజా పద్ధతి, ఇది మరో వీడియోలో తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, నలుగురికి ఈ విషయం ఉపయోగపడుతుంది అని అనుకుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు వివరంగా తెలియజేస్తాను. ఓం శ్రీ గురుభ్యో నమః. మీ తేజస్వి శర్మ.